గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఇక్కడ వచ్చేసి డే 2 అనమాట. సో అదే చెప్తుండే నేను అక్కడ. సో ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. చాముండేశ్వరి టెంపుల్ మైసూర్ వచ్చామంటే ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ వ్యూ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇదైతే చాలా హైట్లో ఉంటుంది అండ్ మొత్తం దారంతా కూడా ఇట్లా మెలుకులుగానే ఉంటుంది అనమాట. కొండ చుట్టూ ఇట్లా తిరుక్కుంటూ ఎక్కుతాం కదా. అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు మేము వెళ్ళిన రోజు అయితే. చాలామంది జనం ఉన్నారు అండ్ దర్శనం కూడా అంతే ఫాస్ట్గానే అయిపోయింది. పెద్ద టైం ఏం పట్టదులేండి. సో ఇక్కడ వచ్చేసి బయట నుంచి వ్యూ అనమాట. ఇదంతా కూడా చూసారు కదా, క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో ఇంకా టికెట్స్ అవన్నీ అయితే తీసుకొని పూజ సామాన్లు కూడా ఇంకా మేమైతే ఇంకా లైన్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా సన్నీ ఉండండి ఆ రోజు అయితే ఫుల్గా. సో ఇంకా ఫాస్ట్గా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఈ లైన్లో వెళ్తుంటే నాకు ఈ కోతులు కనపడ్డాయి. 1-2 కాదు తెలుసా, అసలు చాలా ఉన్నాయన్నమాట. టెంపుల్ చుట్టూ పైనంతా అవే ఉన్నాయి. ఇంకా మాకైతే హ్యాపీగా దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఇంకా అక్కడే ప్రసాదం తిన్నామన్నమాట కాసేపు కూర్చొని. అండ్ ఇంకా కాసేపు ఫొటోస్ అవి దిగేసి అయితే ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ఇక్కడ షుగర్ కేన్ అవి జ్యూస్ కనబడితే ఇంకా అవి తాగుతున్నాం అనమాట, రిలాక్స్ అవుతా. సో ఇక్కడ చూసారు కదా మనం ఎంత హైట్లో ఉన్నామో. సో అవే చూస్తున్నాను. ఇంక ఈ బండి కనపడింది అనమాట, మిక్చర్. ఇంక ఇది తినాలనిపించి ఇది ఒకటి చెప్పుకొని తిన్నాను అనమాట నేను. మా అమ్మాయి అందుకే అలా చూస్తున్నాను నా దిక్కు. సో ఇంకా వచ్చేస్తుంటే మా హస్బెండ్ ఇక్కడ నుంచి ఒక క్లిప్ బాగుంటుంది అన్నారని ఇంకా మళ్ళీ ఇంకో క్లిప్ తీసాను అనమాట. మైసూర్ వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంత దూరం వచ్చాం కదా అనేసి మా హస్బెండ్ నీకు ఒక స్టాచ్యూ చూపిస్తుందా అని అయితే తీసుకెళ్తున్నారనమాట. సో ఈ స్టాచ్యూ నేమ్ ఏంటో తెలిస్తే గెస్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను స్లిప్పర్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి ఎందుకంటే నేను యాక్చువల్లీ స్లిప్పర్స్ క్యారీ చేశాను, బట్ ఏంటంటే కంఫర్టే లేవన్నమాట. 1 డే మొత్తం తిరిగేసరికి నాకు కాలు ఫుల్ నొప్పి వచ్చేసి ఇంకా తీసుకున్నాను అనమాట. ఆ పేరు అవి జస్ట్ 200 పడ్డాయి, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి శారీస్ చూద్దామని వస్తే మాత్రం ప్రైజెస్ బీభత్సంగా చెప్పారు. ఇంకా మాకు భయం వేసి అంత ప్రైజెస్ వద్దులేండి ఇంకా పక్కన ఉన్న స్వీట్ షాప్కి వెళ్ళి ఇంకా స్వీట్స్ అవన్నీ టేస్ట్ చేసామన్నమాట. మేమే కదా, మా పాప కూడా అన్ని స్వీట్స్ టేస్ట్ చేసింది అనమాట. ఈసారి ఎప్పుడు కూడా మేము పెట్టాము, ఇంక ఈసారి అది ఆగట్లేదు అనమాట. సరే కదా అనేసి ఇంకా పెట్టాము. స్వీట్స్ అయితే నిజంగానే వేరే దిక్కున అండ్ ఇక్కడికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్లో. చాలా నచ్చినాయి నాకైతే కొన్ని అయితే. సో ఇంకా అయితే ఇక్కడ అన్నీ టేస్ట్ చేసేసి ఇంకా పార్సల్స్ ఏం తీసుకెళ్ళలేదు, ఇంకా అక్కడే తినేసి అయితే ఇంకా మళ్ళీ వచ్చేసి క్యాబ్ ఎక్కేసామన్నమాట. ఇంక ఈ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంకా 3కి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట మైసూర్ ప్యాలెస్ చూస్తాకైతే. మళ్ళీ 5కి క్లోజ్ అంట. సో అందుకని ఫాస్ట్గా వెళ్తుండే మేము అక్కడ. సో ఇంకా ప్యాలెస్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే ప్యాలెస్ అనగానే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ టికెట్స్కి వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ టికెట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి ప్యాలెస్ ఎంత బాగుంది కదా. నాకైతే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, లోపల వ్యూ చూద్దామా అనే ఉండింది అనమాట, బయట అంతా కూడా కన్నా. సో అయితే ఇక్కడైతే ఈ సఫారీ ఎక్కేసాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా, అదంతా తిరగలేము అనేసి అయితే సఫారీ అయితే ఎక్కేసాము. సో ఇంకా సఫారీలో మొత్తం అయితే చుట్టూరా రౌండ్ అయితే కొట్టేసిన తర్వాత నాకైతే చుట్టూరా రౌండ్ కన్నా కూడా నాకు ఆ ప్యాలెస్ లోపలికి ఎప్పుడు వెళ్తారా, ఏం చూద్దారా, అవే చూడాలి అనిపిస్తుందా అనమాట. సో ఇంకా ప్యాలెస్ దగ్గర నుంచి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి ఇంకా అక్కడ కాసేపు ఆ ఫొటోస్ వీడియోస్ అవి అయితే దిగామన్నమాట. అసలు ప్యాలెస్ ఎంత బాగుందబ్బా, అసలు ఊహించుకుంటుంటేనే అప్పట్లో ఇలా ఉండేవాళ్ళంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. అసలు చాలా బాగుండింది. అండ్ మేము నెక్స్ట్ డే అసలు యాక్చువల్లీ ఇది ఫస్ట్ కాదు కదా, ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే వెళ్ళాల్సిన వాళ్ళం, మేము ఈ రోజు వెళ్ళామన్నమాట. సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది కదా అనేసి ఇంక వెళ్ళేసి వచ్చేసాం. ఇంకా ఆ రోజుకి ఇంకెక్కడికి వెళ్ళామనేసి ఇంకా మా పాప కూడా ప్యాలెస్ అంతా కూడా బాగా చూసేసింది అనమాట. ఎక్కడా కూడా నిద్రపోలేదు. చాలా ప్లేసెస్లో అది ఏంటంటే కొంచెం తిరిగేసరికి టైర్డ్ అయిపోయి స్లీప్ వేసేస్తుంది సగానికి. ఇది మాత్రం ప్యాలెస్ అంతా కూడా చూసింది అనమాట ఈరోజు అయితే. సో ఇంకా వ్యూ పాయింట్ అవన్నీ అండ్ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి అవి ఇవి. అండ్ ఇక్కడ మీకు తెలుసా, ఇది మైసూర్ ఇది ప్యాలెస్ ఉంది కదా, ఈ ప్యాలెస్కి అక్కడే ఆ సరౌండింగ్స్లోనే చూసారా టెంపుల్స్ అయితే నాకు తెలిసి 4 or 5 టెంపుల్స్ ఉన్నాయి ఆ సరౌండింగ్స్లోనే లోపలనే. నాకు అదే అనిపించింది. నేనేమనుకున్నానంటే అంటే ఈ ప్యాలెస్లో ఉన్న వాళ్ళు అంటే ఇక్కడే ఇంకా దండం పెట్టేసుకుంటారేమో ఊహించుకుంటాం కదా ఇప్పుడు ప్యాలెస్లో ఉన్నామంటే. సో అట్లా అనుకున్నా. మా హస్బెండ్ కూడా చెప్తే అర్లేం కాదు అనేసి అంటుండే అనమాట. సో ఇంకా అదంతా తిరిగేసి వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అదైతే అయిపోయింది సఫారీ. సో ఇక్కడంతా స్లిప్పర్స్ అవన్నీ కౌంటర్స్ అనమాట, అక్కడ వదిలేసేసి లోపలికి వెళ్ళాలి.
అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇదంతా వ్యూ అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళు యూజ్ చేసేవి లైక్ దేవుడివి వాళ్ళు ఏవైతే శిల్పాలు అవి ఉంటాయి కదా, దేవుడి శిల్పాలు వాళ్ళు పూజించేవి అవన్నీ అనమాట. ఇక్కడ హిస్టారికల్ కింద అవన్నీ ఉంచారు అట్లా సెల్ఫ్స్లో. సో ఇక్కడ వినాయకుడు బొమ్మ అవన్నీ కనబడుతున్నాయి కదా మీకు, ఇవన్నీ వాళ్ళు అప్పట్లో పూజలు చేసేవన్నమాట. సో అవన్నీ కూడా చూసుకుంటే ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. అసలు నాకు ఎంత బాగా నచ్చేసింది అంటే అంత బాగా నచ్చేసింది. అసలు నాకు ఈ ప్లేస్ నుంచి నేను ఒక 50 minutes ఉండుంటాను ఇక్కడే, అంత నచ్చేసింది నాకైతే ఈ ప్లేస్. ఎందుకు అంటారేమో నాకే తెలియదు ఎందుకో. అసలు ఆ పిల్లర్స్ అసలు ఎంత బాగున్నాయి అబ్బా. అసలు నాకైతే ఆ లోపలికి వెళ్ళిపించింటే బాగుండేది కదా అనిపించింది. ఏంటంటే అక్కడ లోపలికి అయితే ఎలా లేదనమాట, అక్కడ ఆల్రెడీ వాళ్ళు థ్రెడ్ ఎట్టేసారు కదా. సో ఇంకా అక్కడి నుంచి అయితే కాస్త ఫొటోస్ అవి తీసుకుని అయితే మళ్ళీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈయనే కింగ్ అనమాట ఈ ప్యాలెస్కి. సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ కూడా వాళ్ళ హిస్టరీ అదంతా కూడా మెన్షన్ చేశారు. హ్యాపీగా చదువుకునే వాళ్ళు హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. మొత్తం రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే సో ఇంక ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్తుండే అనమాట. అండ్ ఇంత పెద్ద ప్యాలెస్ అలా కట్టారు అనిపించింది అనమాట నాకైతే. 42 lakhs అయ్యాయంట అప్పట్లో ఈ ప్యాలెస్కి. ఎప్పుడు ఇలాంటి ప్యాలెస్ అసలు కట్టగలమా తలుచుకుంటేనే ఏదోలా ఉంటుంది. సర్లేండి, ఇదిగోండి ఇవన్నీ వచ్చేసేసి మాత్రం ఇవి ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి వాళ్ళు గిఫ్ట్స్ అవి ఇస్తారు కదా, సో అలాగా ఇస్తే వీళ్ళు పెట్టుకోవడానికి సంథింగ్ ఇచ్చేవో ఏదో అన్నారు, బట్ కరెక్ట్గా గుర్తులేదు, సారీ. సో అవ్వంట అవి. సో ఇక్కడ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా పిల్లర్ స్పాట్, అదే అనమాట ఇది. సో ఇక్కడైతే మా పాపకి తీస్తుంటే అది కూడా పోజెస్ ఇస్తుంది అనమాట అక్కడ నుంచొని. సో ఇంకా అక్కడ లోపల అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇదంతా కూడా దారి అంటే అక్కడ విండోస్ ఉన్నాయి చూసారా మా బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి కింద ఏమన్నా చర్చలు జరుగుతూ ఉంటే అలా చూసేవాళ్ళంట. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా సిల్వర్ చైర్స్ అంట. అస్సలు ఎంత బాగున్నాయి చూసారా. అసలు నాకైతే సిల్వర్ అంటే నమ్మతాకే అవుతలే ఫస్ట్, ఎందుకంటే మనం మూవీస్లో చూసుంటాం కదా ఇలాంటి చైర్స్, ఏంటి అంత చైర్ సిల్వర్ అనిపిస్తుంది నాకైతే. బట్ అది నిజంగానే సిల్వర్. అక్కడ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు, దగ్గరికి వెళ్ళనివ్వరు అనమాట, మనం దూరం నుంచి చూసేసి వచ్చేయాలి. సో ఇంకా అవన్నీ చూసుకొని అయితే ఇంకా వెళ్ళే కొద్ది వస్తూనే ఉండింది. వామ్మో చిన్నదైతే అసలు కాదబ్బా, ఎంత పెద్ద ప్యాలెస్ అదైతే. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇందాకలే అది దేవుడి ఫొటోస్ అవన్నీ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఇలా లైన్గా పెట్టేశారన్నమాట. అండ్ ఇక్కడ ఈ మిర్రర్స్ చూసారా, అమ్మాయిలకి మిర్రర్స్ అంటే ఎంత పిచ్చండి అసలు. ఇప్పుడు నాకు ఇలా మిర్రర్ కనపడితేనే అలా అతుకుపోతున్నాయి. అసలు ఇంతకు ముందు ఆ మిర్రర్స్ ఎంత హైట్లో అబ్బా ఇప్పుడు అలా ఉన్నాయంటే ఆ మిర్రర్స్ అప్పట్లో ఆలోచించుకోండి ఎంత బాగుండేవో. అండ్ ఇందాకలు వచ్చారు కదా ఆయననే కింగ్ చూసారు కదా. సో ఇదంటే వ్యూ పాయింట్ అంట. సో సారీ ఇది వచ్చేసి ఫోటో పాయింట్ అంట. సో ఇంకా అక్కడైతే ఫొటోస్ దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నాయి అనుకున్నారు, నేను అవి క్యాప్చర్ చేయలేదు అనుకుంటా, మర్చిపోయాను. అక్కడి నుంచి అన్నీ చూసేవాళ్ళంట. అండ్ ఈ డోర్ చూసారా, ఇది క్లోజ్ చేసి ఉంది, బట్ అక్కడ ఏంటంటే పూజ చేశారు. ఇలాగ చాలా డోర్స్ ఏంటంటే క్లోజ్లోనే ఉన్నాయన్నమాట, చాలా డోర్స్ ఏంటంటే ఓపెన్లో లేవు. అంటే మా హస్బెండ్ అడిగితే ఆయన ఏమన్నారు, కొన్ని సామాన్లు అయితే ఇంకా లోపలే ఉన్నాయనేసి అన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది బాగుంది చూడు, అదైతే ఫుల్ షైన్ అవుతుంది అనమాట అక్కడ ఆ ప్లేస్. అది చెప్తుండే అనమాట మా హస్బెండ్ యాక్చువల్లీ ఇంతకుముందు 1 time వచ్చారనమాట. సో ఆయన చెప్తున్నారు ఇంకా చాలా ఉండేవి అవన్నీ లోపల పెట్టేసినట్టున్నారు అది అని చాలా. సో ఇంకా నేను వచ్చినప్పుడు నాకు వెళ్తున్నప్పటి నుంచి అవే చూపిస్తున్నాను, నీకు కొన్ని చూపిస్తాను, బట్ అవి అక్కడ లేవన్నమాట. సో అదే అంటుండే కొన్ని ఇంకా తీసేసినట్టున్నారు అని చెప్పనేసి. మిర్రర్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో, అవి కూడా చిన్నవి కాదు, పెద్ద మిర్రర్స్ అసలు. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూసారా అసలు ఎంత పాష్గా ఉన్నాయో, అసలు ఎంత బాగా కట్టారో, అసలు అప్పట్లో అసలు ఎంత బాగా కట్టారు అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఈ మైసూర్లో పర్టికులర్లీ దసరా అన్నది చాలా ఫేమస్ అండ్ చాలా బాగా చేస్తారంట సెలబ్రేషన్స్. ఈయన లాస్ట్ కింగ్ అంట ఈ ప్యాలెస్కి. సో అక్కడ ఆ సెలబ్రేషన్స్కి ఇక్కడ ఏనుగుల్ని అవన్నిటికి డెకరేషన్ చేసి చాముండేశ్వరి టెంపుల్ అన్నాం కదా మనం ముందు వెళ్ళాము చూసారా, అక్కడికి వెళ్ళి ఈ పూజలు అవన్నీ చేస్తారంట. సో ఊరేగింపు అవన్నీ బాగా జరుగుతాయంట ఆ టైంలో అయితే అక్కడ. సో ఇంకా మేమైతే ప్యాలెస్ అంతా చూసుకొని బయటికి బుద్ధి వేయకపోయినా కూడా వచ్చేసామన్నమాట. ఏం చేస్తాం, ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఉండనివ్వరు మనల్ని అయితే లోపల. సో ఇంకా ప్యాలెస్కి అయితే బాయ్ చెప్పేసి అయితే ఇంకా వచ్చేసి అయితే మేమైతే క్యాబ్ ఎక్కేసామన్నమాట.
ఇంకా క్యాబ్ ఎక్కేసిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే అది ఒక మ్యూజియం అనమాట, వ్యాక్స్ మ్యూజియం అని చెప్పనేసి. ఐడియానే ఉండి ఉంటుంది కదా, ఇట్లా హీరోస్ని వాటిలో ఫొటోస్ అవి పెడతారు కదా, అవి అనమాట. సో ఇంకా ఈయననే కింగ్. మనకి మైసూర్లో ఎక్కడ తిరిగినా కూడా ఈయన ఫోటో కనిపిస్తూనే ఉంటుంది అనమాట, ఎందుకంటే మైసూర్కి కింగ్ కదా. సో అట్లా మైసూర్ అంటున్నాను, మైసూర్ ప్యాలెస్కి కింగ్. సో ఇంకా ఆబ్వియస్లీగా ఇంకా ప్రతి మెయిన్ ప్లేసెస్లో ఏంటంటే ఆయన ఫోటో అన్నది మనకు కనబడుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే ఇట్లా అరేంజ్ చేశారనమాట కొంతమందివి. అండ్ ఇవన్నీ ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మా హస్బెండ్ ఏముంటుందో వద్దనేసి అన్నారు ఫస్ట్, బట్ ఏంటంటే నేనే అంటే ఏం లేవు కదా, ఇంక రూమ్కి వెళ్ళిపోయి ఏం చేస్తామో, మైసూర్ వచ్చిందే తిరుగుతాను కదా అనేసి అయితే ఇంక వెళ్దామంటే ఇంకా సరే అన్నారనమాట. ఆయనకైతే చాలా నచ్చిందంట ఈ ప్లేస్ అంతా కూడా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, మనం రియల్గా చూసినట్టు ఉంది వాళ్ళని అనేసి అయితే అంటుండే అనమాట. సో ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాము. అండ్ మనకి మన హీరోస్ కూడా వస్తారు చూడండి ఇప్పుడు. ఇవన్నీ కూడా ఇంకా చాలానే పెట్టారు ఈ సెక్షన్ అంతా. అండ్ పైకి వెళ్ళాలి, పై సెక్షన్ అంతా ఇక్కడ ఇదిగోండి మన పిల్లలు సూపర్ హీరో అనమాట, స్పైడర్ మ్యాన్. సో ఇక్కడ రజనీకాంత్ ఇంకా ఇట్లాంటి యాక్టర్స్ చాలామందే ఉన్నారన్నమాట. ఈయన ఎవరో గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. సో ధోని. సో వీళ్ళందరైతే ఉండే అనమాట. సో ఇంకా లాస్ట్ అది కూడా కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లేస్ అంటే ఎక్కడో కాదులేండి, ఇంకా అదంతా ఈ 3 ప్లేసెస్ అక్కడే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వెళ్తుంది అయితే శాండ్ మ్యూజియం అంట. సో అక్కడికి వెళ్ళాము. ఇదంతా ఏంటంటే మట్టితోనే చేశారంట. సో ఇవన్నీ ఏంటంటే టచ్ చేయొద్దు అన్నారు, టచ్ చేస్తే మీరే పే చేయాలి మనీ అనేసి అయితే అన్నారనమాట. మనకి ఎందుకు వచ్చిందిలే అనేసి మేమైతే దూరం నుంచే చూసాము. ఇంకా ఇక్కడైతే నేను యాక్చువల్లీ శాండ్ మ్యూజియం అంటే ఏమనుకున్నానంటే మంచిగా ఆడుకుంటానికి ఉంటుందేమో, సర్లే మిన్ను ఉంది కదా అది ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది అన్నైతే అనుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక షాక్ అయిపోయాను అనమాట నేను. సో అదేం నాకేం అంత అనిపించలేదు. సో ఇది వచ్చేసి ఏంటంటే 3D లైట్స్తో ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటుందంట. సో ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇదన్నీ కూడా అక్కడే వస్తాయి. అండ్ ఈ చెట్టుని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాకైతే మాయాదీపంలో పిల్లమర్రాజు ఉంటారు కదా, నాకైతే అదే గుర్తొచ్చింది ఇది చూస్తే మాత్రం. సో ఇంకా ఇక్కడైతే లైట్స్ ఏంటంటే బ్లింక్ అవుతూ ఉంటాయి, ఇట్లా 3Dలో కనపడుతుంది బ్లింక్ అయినప్పుడల్లా. సో ఇదేంటంటే మా పాప అప్పటికల్లా బొజ్జోపోయింది, బట్ దానికి ఏంటంటే లైట్స్ అవన్నీ ఇస్తాం కదా అనేసి అయితే లేపేసాం పాపం, డీప్ స్లీప్లో ఉన్నా కూడా. ఎందుకంటే పాపం చూస్తుంది కదా, చూస్తే అది కూడా ఎంజాయ్ చేస్తుంది, చూడనంతసేపు దానికి తెలియదు కదా అన్నట్టయితే కాసేపు అయితే లేపాను. అది చూసింది పాపం, చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్లా 3Dలో కనపడుతున్నాయి. ఇలా నేను కెమెరాలో చూపించేదానికన్నా కూడా రియల్గా అయితే ఇంకా బాగుండింది. నాకు ఈ 3 స్పాట్స్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో ఇంకా ఇవి అన్నీ కూడా కాసేపు చూసుకొని అంటే బాగానే ఉండింది, బట్ ఏంటంటే సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చేటప్పటికి అది కొంచెం భయపడుతుంది. ఇంకా సర్లే కదా అనేసి అయితే ఇంకా మేము కాసేపు అయితే అది చూసుకొని అయితే ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాము. ఇదంతా కూడా ఏంటంటే ఈ సౌండ్స్కి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 1 ఇయర్ కూడా రాలేదు కదా, కొంచెం ఏంటంటే భయపడతారు. కొంచెం 2 ఇయర్స్ వచ్చిన పిల్లలు ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే టైటానిక్ ఉంటే ఇంకా వీళ్ళిద్దరు ఎక్కారనమాట, డాడీ కూతుర్లు. నేను ఇంకా ఏం చేయలేక కింద నుంచే వీడియో తీస్తుంటే వాళ్ళు నేను తీస్తాను మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే ఇంకా వెళ్ళాను అనమాట అప్పుడు. సో ఇంకా అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతుండే అట్లా. ఇంకా ప్లేసెస్ ఏం లేవు, ఇంకా డైరెక్ట్ హోటల్ అనమాట వెళ్ళిపోయేది. సో ఇంకా బయటకు వచ్చి అలా కాసేపు కూర్చొని అయితే ఇంకా వెళ్ళిపోదాం అనేసి అయితే కాసేపు కూర్చున్నాము. అయితే మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఇది అనమాట. యాక్చువల్లీ ఫస్ట్లో రావాల్సింది ఇది, ఇప్పుడు వస్తుంది సారీ. సో ఇదే అనమాట మేము వెళ్ళిన ప్లేస్ అయితే. ఇది ఏంటంటే మీరు పర్టికులర్గా వెళ్ళాల్సిన పని అయితే లేదనుకుంటున్నాను నేను, మీకు ఏం లేవు ఇప్పుడు చూస్తానికి వ్యూ పాయింట్స్ అనుకున్నప్పుడు దీనికి వెళ్ళండి. నాకైతే అట్లానే అనిపించింది, అంటే పెద్దగా ఏం అనిపించలే ఇంట్రెస్టింగ్గా అయితే. సో ఇక్కడైతే మా పాప అక్కడ లడ్డుగడ్ని చూసి థ్రిల్ అయిపోతుంది అనమాట. లడ్డుగడ్ అంటే మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంటుంది కదా, అదంటే దానికి పిచ్చి ఇష్టం అనమాట. ఇక్కడ వీటిని చూసి కూడా అలాగే ఫీల్ అయిపోతుంది అది. సో ఇది తర్వాత ఇది ఇంకో శాండ్ మ్యూజియం అంట. ఇదైతే రియల్ శాండ్తో ఇట్లా పిక్చర్స్ టైప్ ఇట్లా చెక్కటం కాదులే కానీ ఇలా హ్యాండ్తోనే ఇట్లా వేస్తారు కదా, సో అట్లా వేశారనమాట. ఇదైతే చాలానే బాగుండింది, నాకైతే బాగానే నచ్చింది అనమాట. ఇదైతే
అంటే ఎంత కష్టం ఉంటుంది కదా మట్టిలో ఇలాగా షేప్స్ రావాలి అంటే అసలు చాలా బాగుండింది. అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా ఒక రౌండ్ వేసుకొని, ఇదేం పెద్దది కాదులేండి, జస్ట్ ఒక 5 to 10 minutes పడుతుందేమో మహా అయితే అంతే. సో ఇది కూడా ఒక రౌండ్ అయితే వేసుకొని అయితే చూసేసి అయితే వచ్చాం. మా పాప అప్పుడే బాయ్ చెప్పేసి మమ్మీ అంటుందన్నమాట వీడియోకి. సో ఇంకా అలాగే ఇంకా కాసేపు అయితే అవన్నీ అయితే అక్కడ కవర్ చేసుకున్నాం. ఇక్కడైతే ఏం లేదు, ఫస్ట్ అయితే ఈ శాండ్ అవి ఉంటాయి, అండ్ తర్వాత బర్డ్స్ ఈ సెక్షన్ కూడా ఉండింది. నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు, తీసాను కానీ అప్పటికి ఏంటంటే చీకటి అయిపోయింది. చీకటి అయిపోవటం వల్ల వీడియో కూడా అంత క్లారిటీ లేదనిపించింది నాకు. సో అందుకని అవన్నీ అయితే నేనైతే ఏం యాడ్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ చూసారా అసలు ఎంత బాగా వేశారో, అసలు ఒక్కొక్కటి ఎంత డీటెయిలింగ్గా ఉండిందో, అసలు చాలా బాగుంది. సో ఇంకా ఇవన్నీ అయితే చూసుకొని అయితే మళ్ళీ అయితే ఇక్కడ కొన్ని స్ట్రీట్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కడో కాదులేండి, ఇక్కడ ఇవన్నీ అయితే ఎక్కడ ఉన్నాయో అదే ఇలా ఫ్రంట్ సైడ్లో ఇలా పెట్టారనమాట. కొన్ని అంటే ఏం లేవు, జస్ట్ బ్యాంగిల్స్, మ్యాగ్నెట్స్ ఇవైతే ఎక్కడైనా ఉంటాయి కదా, సో ఇవే ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాం, బట్ అక్కడ ఏంటంటే లైట్స్ లేవన్నమాట. ఆ లైట్స్ లేకపోవడం వల్ల అక్కడ డిజైన్స్ ఏంటి అన్నది తెలుస్తలే. వాళ్ళు ఫ్లాషెస్ చూపిస్తున్నారు కానీ ఏంటంటే మనకి ఫ్లాష్లో ఒకలాగా లైటింగ్లో ఒకలా తెలుస్తుంది కదా, సో ఆ డిఫరెన్స్ వల్ల అయితే మేము ఏం తీసుకోలేదన్నమాట. సో ఇంకా వెళ్ళేదారిలో ఇంకొకటి శారీ షాప్ ఉంది, చూస్తారా అని అయితే తీసుకొచ్చారనమాట మా డ్రైవర్. సో ఇక్కడ నాకైతే ఒక శారీ నచ్చైతే ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ ఏంటో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే శారీస్ అయితే బాగున్నాయి అక్కడికన్నా కూడా. సో ఇవన్నమాట. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ టు అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మేము వెళ్ళిన షాప్ అయితే ఇదే అనమాట. ఇది కూడా అంతే, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ దొరుకుతాయి ఇక్కడ కూడా మనకి. బట్ ఏంటంటే కొంచెం రీజనబుల్లోనే వస్తుంది దానికన్నా.